గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ బీకామ్ స్టూడెంట్స్. ఈరోజు మనం బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో భాగంగా రివిజన్ క్లాసెస్ నేర్చుకుంటున్నాము. వీటిలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవి అన్ని ఇంపార్టెంట్, అలాగే ఏ ఏ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఏ విధంగా రాయొచ్చు అన్న విషయాన్ని మనం డిస్కస్ చేస్తూ వెళ్ళాము. సో ఈరోజు మనం వ్యవస్థాపన అనే దానికి సంబంధించినటువంటి అంశాలని డిస్కస్ చేద్దాం. అది కంపెనీకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇది. సో వీటి మీద కూడా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవస్థాపనలో ఉన్నటువంటి అంశాలు, వాటి గురించి దశలు, ఇలాంటివి ఏమన్నా వాటిని డిస్కస్ చేద్దాము. సో ఈ లోపల 1 by 1 జాయిన్ అవుతారు. నేను ఫైల్ షేర్ చేస్తాను. ఓకే, రైట్. వ్యవస్థాపకుని యొక్క నిర్వచనము మరియు లక్షణాలు, అలాగే వ్యవస్థాపకుల్లో ఉండే వివిధ రకాలు అనేటటువంటిది వ్యవస్థాపన అనే దానిలో మనం డిస్కస్ చేస్తున్నాము ఈరోజు. సో ఇక్కడ ఒక కంపెనీ వ్యవస్థాపన చేయడానికి ప్రత్యేకించి ఒక వ్యవస్థాపకుడి యొక్క ఆలోచన అనేది సవిస్తరంగా ఉండాలి. సో ఆ ఆలోచనలోంచి ఉద్భవించేటటువంటిదే మనం కంపెనీ అనుకుంటాము. అది కూడా ఏదో గాలిలో హోంపట్ అంటే వచ్చేటటువంటి ఒక సంస్థ అయితే కాదు, తనంతట తానే ఉద్భవించేది కాదనమాట ఇక్కడ. అది అయితే ఇక్కడ కంపెనీ తనంతట తాను ఉద్భవించదు, అది ఒక కల్పిత వ్యక్తి. సో అది ఒక మానవ కృషి ఫలితంగా ఏర్పడేది. అంటే కల్పిత వ్యక్తిలాగా అన్ని రకాల లక్షణాలన్నీ ఉంటాయి వాటికి, కానీ సంతకం చేయటం కానీ ఒక కంటికి కనిపించే వ్యక్తి కాదు కాబట్టి దానికి ఒక అధికార ముద్ర ఉంటుంది అన్నీ. కాబట్టి కంపెనీ అనేది ఒక కల్పిత వ్యక్తి, మరి దాన్ని మనిషి యొక్క లేదా మానవ కృషి యొక్క ఫలితంగా అది ఏర్పాటు కాబడుతుంది అని మనం చెప్పవచ్చును. అలాగే ఈ కంపెనీని వ్యవస్థాపన చేయడానికి ఎవరో ఒక వ్యక్తి పూనుకొని తన యొక్క ఆలోచన ఏది ఉందో దాన్ని అక్షర రూపం పెట్టడానికి లేదా దాని యొక్క వస్తు రూపంలో మార్చడానికి అతడు పూనుకుంటాడు. అంటే ముందుగా ఇనిషియేట్ చేస్తాడనమాట అతడు. అలా తీసుకొని అతడు కొన్ని నిధులను, అలాగే ఆస్తులను మరియు తన దగ్గర ఉన్న నిర్వహణ సామర్థ్యాన్ని సమీకరించి ఆ యొక్క వ్యాపారాన్ని స్థాపించడానికి ముందుకు వస్తాడు. ఇక్కడ కంపెనీని స్థాపించాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే చాలదన్నమాట. కంపెనీని స్థాపించాలంటే తప్పనిసరిగా అతని దగ్గర కొంత నిర్వహణ సామర్థ్యం, అలాగే కొన్ని నిధులు, అలాగే కొన్ని ఆస్తులు, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు కాబడాలి. ఎక్కడైతే అనుభవము మరియు వ్యాపార వ్యవహారాలకు సంబంధించినటువంటి జ్ఞానము, అంటే నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, ఈ రెండు కూడా అవసరమే. మనం గమనించినట్లయితే ఒక వ్యవస్థాపకుడు ఒక సంస్థను లేదా కంపెనీని ఏర్పాటు చేసే ముందర అతడు ఎక్కడో ఒక దగ్గర పనిచేసినట్లుగా ఏదో ఒక దగ్గర అతనికి కొంత అవగాహన వచ్చిన వ్యక్తులై ఉంటారన్నమాట. అలా అనుభవాన్ని సంపాదించుకుంటారు. తద్వారా వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని ఈ యొక్క వస్తువుల్ని తయారు చేసే ఒక కంపెనీగా, సేవలను అందజేసే ఒక కంపెనీగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కాబట్టి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేవి కంపెనీ స్థాపనలో వ్యక్తులకు అవసరము. మరి ఒక కంపెనీని ఏర్పాటు చేసే ముందర జరిగే కార్యక్రమము ఏంటి అంటే జరిగే కార్యక్రమం ఏమిటంటే వ్యాపార ఉద్దేశం. ఇక్కడ అంటే వ్యవస్థాపన అనేది ఏంటి, ముందుగా ఒక కంపెనీని ఏర్పాటు చేసే ముందర ఏ కార్యక్రమాలు అయితే మనం చేస్తామో వాటన్నిటినీ కూడా ఒక వ్యక్తి తన అనుభవంతో, తనకు ఉన్నటువంటి జ్ఞానంతో నడిపించేటువంటి కార్యక్రమాన్ని మనం వ్యవస్థాపన అంటాము. అంటే ఇందులో ఒక వ్యాపారం చేయాలి, ఒక వస్తువును ఉత్పత్తి చేయాలని ఉద్దేశం ఉంటుంది. దానికి ఉండే అవకాశాలను వెతుకుతారు. ఆ అవకాశాల ద్వారా ఎటువంటి ఉత్పత్తి చేయొచ్చు, మరి ఆ ఉత్పత్తికి ఏ రకమైన ఉత్పత్తి సాధనాలను మనం సమీకరించుకోవాలి, వాటిని ఉత్పత్తిగా చేసాక వాటిని అమ్మడం ఎట్లాగా,
అలాగే వాటి ద్వారా లాభార్జన ఏ విధంగా పొందుతాము, వీటన్నిటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించే ప్రక్రియను మనం కంపెనీ యొక్క వ్యవస్థాపన అంటాము. సో అది ఊహించినంత మాత్రాన లేదా పెడదామని అనుకున్నంత మాత్రాన ఈజీగా అయ్యేటటువంటి లేదా ఈజీగా స్థాపన జరిగేటటువంటి అంశం అయితే కాదు. కాబట్టి ఇన్ని రకాల అంశాలు అయితే వాటి వెనుక ఉంటుంది. వాటన్నిటినీ కూడా అది నెరవేర్చి అప్పుడు ఒక చక్కటి వ్యవస్థాపనగా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఒక కంపెనీ యొక్క వ్యవస్థాపనను గెస్టర్బర్గ్ అనబడే ఒక వ్యక్తి ఈ విధంగా ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ వ్యవస్థాపన అంటే ఏంటంటే వ్యాపారంలో ఉండే అవకాశాలను కనుక్కున్న తర్వాత ఆ లాభార్జన కోసము తన దగ్గర లేదా తను సేకరించిన నిధులను, ఆస్తులను, తన నిర్వహణ సామర్థ్యాన్ని కూడా ఆ వ్యాపార సంస్థలో వెచ్చించడం, దీనినే కంపెనీ వ్యవస్థాపన అంటారు అని గెస్టర్బర్గ్ చెప్పడం జరిగింది. అలాగే ఒక కంపెనీ యొక్క వ్యవస్థాపన అధిక వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. చాలా వ్యయం పెట్టవలసిన ఉంటుంది, అలాగే ఎంతో కష్టపడవలసిన అవసరం ఉంటుంది. ఇలా చిటికి వేసినంత మాత్రాన అదేమైనా గాలిలో తయారయ్యేటటువంటి లేదా గాలిలోనే ఏర్పాటు కాబట్టే అంశం కాదు. కాబట్టి అధిక వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఏర్పాటు కాబడే వ్యవస్థాపనే కంపెనీది. మరి ఇటువంటి కంపెనీ వ్యవస్థాపనలో అవిరళంగా కృషి చేసే వారిని మనం వ్యవస్థాపకులు అంటాము. అంటే ఒక ఆలోచనను తీసుకొచ్చి దానిని వస్తు రూపంలోకి తీసుకొచ్చేంత వరకు చేసే ఆ వ్యవస్థాపన అంతా కూడా ఇదొక అవిరళమైనటువంటి కృషి. అవిరళం అంటే కంటిన్యూటీగా అలాగా అతను నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. అలా సంస్థ వ్యవస్థాపకుడు అక్కడ కృషి చేయాల్సిన అవసరం. ఈ విధంగా ఎవరు కృషి చేస్తారో, ఎవరైతే ఈ కంపెనీని వ్యవస్థాపన చేస్తారో వారిని మనం వ్యవస్థాపకులు అని మనం చెప్పవచ్చును. మరైతే ఇక్కడ వ్యవస్థాపకుడు అనే పదాన్ని మనం గమనించవలసి వస్తే కంపెనీ యొక్క చట్టంలో ప్రత్యేకించి ఏదైనా ఒక సెక్షన్లో నిర్వచనం అయితే లేదు. అంటే వ్యవస్థాపకుడు అంటే పలానా ఇది ఈ విధంగా చేసిన లేదా ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని వ్యవస్థాపకుడు అంటాము అని కంపెనీ చట్టంలో అయితే ఎక్కడ నిర్వచించబడలేదు. కానీ వ్యవస్థాపకుడు సంబంధించి కొన్ని ఈ రకంగా విధి విధానాలు ఎవరెవరైతే చేస్తుంటారో వీళ్ళందరూ మనం వ్యవస్థాపకుడిగా పిలవచ్చును అని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాము. అందుకనే వ్యవస్థాపకుడు అనే పదం న్యాయశాస్త్రానికి సంబంధించినది కాదు. ఎక్కడ కూడా న్యాయశాస్త్రానికి సంబంధించి వ్యవస్థాపకుడు అనేటటువంటి పేరు మీదుగా ఎవరైనా మనుగడ సాగిస్తే వారికి ఏ రకమైనటువంటి రక్షణ అయితే ఈ యొక్క న్యాయశాస్త్రం నుంచి లేదు. అలాగే ఇది ఒక వ్యాపార ప్రపంచానికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి ఒక అంశం. అలాగే ఇక్కడ ఒక కంపెనీ వ్యవస్థాపకుడు అంటే ఏంటి? ఒక నిర్ణీతమైనటువంటి ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక నిమిత్తం ఒక కంపెనీని స్థాపించి ఆ స్థాపించినటువంటి కంపెనీ ద్వారా కార్యకలాపాలని సాఫీగా కొనసాగిస్తూ వాటి నిర్వహణకు అవసరమైన అన్ని పనులను కార్యకలాపాలన్నింటినీ చేసే వ్యక్తిని మనం వ్యవస్థాపకుడు అని చెప్పవచ్చును. ఇక్కడ ఈ యొక్క నిర్వచనంలోనే కంపెనీ వ్యవస్థాపకుడు అనగా ఎవరు, అతనికి ఉండే విధులు ఏమిటి అనే విషయాన్ని మనం చెప్పకనే చెప్పవచ్చును. నెక్స్ట్, అలానే కార్న్ అనే మరొక వ్యక్తి అభిప్రాయాన్ని మనం గమనిస్తే అలాగే ఇది కార్న్ యొక్క అభిప్రాయం, ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నది. నెక్స్ట్, బోనస్ అనబడి మరొక వ్యక్తి యొక్క నిర్వచనం ప్రకారం చూస్తే వ్యవస్థాపకుడు అనే పదము ఇది న్యాయశాస్త్రానికి సంబంధించినది కాదు, వ్యాపారానికి సంబంధించినదే. అలాగే వాణిజ్య ప్రపంచానికి పరిచయమైన అనేక రకాల కార్యకలాపాల సారమంతా ఈ యొక్క పదములోనే ఉంది, వ్యవస్థ స్థాపన. సో వ్యవస్థను స్థాపించే వ్యక్తిగా వ్యవస్థాపకుడు అనే పదము మొత్తం ఆ పేరులోనే ఉంది అని చెప్పవచ్చు. అందుకని అటువంటి కార్యకలాపాల వల్లనే ఈ యొక్క కంపెనీ ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. అంటే అనేక కార్యకలాపాలు తన చేతుల మీదుగా నడుపుతూ సంస్థను దినదిన ప్రవర్ధమానమై సమాజంలో లేదా వినియోగదారులకు అందుబాటులో మంచి పేరు తెచ్చుకుంటూ కొనసాగేటటువంటి ఒక వ్యవస్థగా చెప్పుకుంటాము. ఇన్ని కార్యకలాపాలు చేసి అప్పుడు ఒక సంస్థ కంపెనీగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే ఆ కంపెనీకి వ్యవస్థాపకులను మనం కొన్ని రకాలుగా విభజించవచ్చు. సో వ్యవస్థాపకుల్ని మనం
వారు చేసే పనులను బట్టి, వారికి ఉండే స్వభావాన్ని బట్టి కొన్ని రకాలుగా అక్కడ చెప్పుకుంటాం. అవి చూద్దాం. కంపెనీలను స్థాపించడమే వృత్తిగా, వ్యాపారంగా పెట్టుకున్న వ్యవస్థాపకులు తమ వ్యాపారానికి అనుబంధంగా అప్పుడప్పుడు వ్యవస్థాపన కార్యకలాపాలను చేపడుతూ ఉంటారు. అంటే అప్పుడప్పుడు వ్యవస్థాపన కార్యకలాపాలను వ్యాపారానికి అనుబంధంగా చేసేటటువంటి కొంతమంది వ్యవస్థాపకులు, కొందరు ఏంటంటే తమకు ఆసక్తి గల కంపెనీని, తను ఏ వస్తువు తయారీలో అయితే తనకు ఇంట్రెస్ట్ ఉందో ఆ వస్తువుని ఏర్పాటు చేయడానికి ఒక కంపెనీని స్థాపించడానికి వ్యవస్థాపన చేసేవాళ్ళు. మరికొంతమంది ఏంటంటే వ్యవస్థాపన కార్యకలాపాలకు స్వస్తి చెప్పేవారు మరికొందరు. ఇక వ్యవస్థాపనను ఒక వృత్తిగా విజయవంతంగా చేపట్టాలనే అభిలాష కల వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. ఇక్కడ చూడండి, వ్యవస్థాపన ఒక భారంతో కూడుకున్నదని అనుకున్నాం, ఎంతో కష్టానికి గురి కాబడేది అనుకున్నాం, ఎంతో వ్యయ ప్రయాసాలకు గురి కావాలి అని అనుకున్నాం. అయినప్పటికీ వాటిని చిరునవ్వుతో ఎవరు స్వీకరిస్తారో, ఎవరు ఆ రకమైన వృత్తిని విజయవంతంగా చేపడతారో, ఆ చేపట్టాలని ఒక అభిలాషతో ఉంటారో అలాంటి వ్యక్తులను మనం మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యవస్థాపకుడుగా చెప్పుకోవచ్చు. వారు చాలా చిరునవ్వుతో పెద్ద పెద్ద కార్యకలాపాలను కూడా నిర్వహిస్తూ చాలా విజయవంతంగా ఈ యొక్క కంపెనీలను వ్యవస్థాపన చేయగలరు అన్నమాట. మరి ఇందులో ముఖ్యమైన విషయాలు ఏమిటి అనేది గమనిస్తే, ఒకటి, పరిపక్వత చెందిన ఆలోచన శక్తి. ఇక్కడ లక్షణాలు ఎలాంటి ఉండాలట? ఈ వ్యాపారాన్ని లేదా వ్యవస్థాపనని వృత్తిగా విజయవంతంగా చేపట్టాలనే అభిలాష కలిగిన వ్యక్తులకు కొన్ని లక్షణాలు. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపక్వత చెందిన ఆలోచన శక్తి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపక్వత చెందిన ఆలోచన శక్తి. అంటే మనం ఆలోచించేటటువంటి విధానము ఆకతాయితనంగా కాకుండా పరిపక్వతగా, మెచ్యూర్డ్ లెవెల్లో ఆలోచించి మనం ప్రతి విషయాన్ని కూడా మనం వేసిన ఒక ఆలోచన, దానికి ఒక ప్రణాళిక వేసుకుంటే అది విజయవంతం అవ్వాల్సిందే. అలాంటి ఒక పరిపక్వత చెందిన ఆలోచన శక్తి ఇక్కడ అవసరమని చెప్పవచ్చు. అలాగే విమర్శనాపూరితమైన విచక్షణ జ్ఞానం అంటే తను డిస్క్రిమినేషన్ ఏది మంచి ఏది చెడు, దీనిని మనం తీసుకొని వ్యాపారంలోకి వెళ్ళినట్లయితే, ఈ రకమైన వస్తువును తయారు చేయాలని వ్యవస్థాపన కనుక చేసినట్లయితే ఇది ప్రయోజనపూరితంగా ఉంటుందా, లేదా మనం దీనివల్ల నష్టాలు పాలయ్యే అవకాశం ఉంటుందా అని మనమే ప్రతి అంశం పట్ల విమర్శనాపూరితంగా మనం విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయం సరి అయిందా కాదా, దీనివల్ల మనకి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి సమస్యలు ఏమైనా వస్తాయా, లేదు వీటి ద్వారా మనం అభివృద్ధి సాధించే అవకాశం ఉందా అని చాలా సెకండ్స్లో కానీ ఇలా కొంత సమయం తక్కువ సమయంలోనే కానీ విమర్శనాత్మకంగా మనం విశ్లేషణ చేసుకొని అలాంటి ఒక నిర్ణయం తీసుకునే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాల్సిన అవసరము వ్యవస్థాపకుడికి ఉంటుంది. అలాగే స్వకీయ సిద్ధాంతాల మీద అతనికి సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఏ వ్యాపార వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్నా తనకున్నటువంటి ఎబిలిటీస్ మీద వాటి మీద అతనికి అచంచలమైన విశ్వాసం ఉండాలి. తను చెయ్యగలడు, నేను మాత్రమే చేయగలను అని అలా అనుకోవటము. నెక్స్ట్ ఇక్కడ ఏ రకమైనటువంటి వస్తువుని కానీ సేవను కానీ మార్కెట్కి ఇద్దామనుకున్నా దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్ లేదా అచంచల విశ్వాసం ఇతనికే ఉండాలి. ఇతనికి ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువుని ఇతనే నమ్మనప్పుడు, ఇతనే దాని మీద విశ్వాసం లేని వ్యక్తి లేనప్పుడు ఇతను తయారు చేసిన వస్తువు పట్ల మిగతా వినియోగదారులకు ఏ రకమైనటువంటి విశ్వాసం ఉండదు. అలాగే నిర్వహణ సామర్థ్యం కూడా ఇతనికి చాలా ఎక్కువగా ఉండటం. ఇప్పుడు ఏదైతే ఎబిలిటీస్ లేదా క్యాపబిలిటీ అంటున్నాం చూసారా, ఈ వీటిని ఆ వ్యక్తికి ఇతరులతో పోల్చినప్పుడు కాస్త భిన్నంగా, అలాగే ఇతనికి అలాంటి వ్యవస్థాపకుడుగా వ్యవస్థాపన చేయడానికి కావాల్సిన సర్వ సామర్థ్యాలు కలిగి ఉండటం కూడా అవసరము. ఎవరికి అయితే నిర్వహణ సామర్థ్యము చాలా ఎక్కువగా ఉంటుందో వారు ఎంతమందిలో ఉన్న ఒక డిఫరెంట్గా కనబడతారో దాన్ని ఒక భిన్నమైనటువంటి విధానంలో తీసుకొని వెళ్ళగలుగుతారు, మంచిగా ఆ యొక్క వ్యవస్థాపన చేయగలుగుతారు. అలాగే సునిశ్చితమైనటువంటి దూరదృష్టి, ఇది ఇంకొక విషయం. ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచించేటప్పుడే దూరదృష్టితో ఆలోచించగలగటము. ముందు చూపు అంటాం చూసారా, ఫోర్కాస్టింగ్ కానీ అంచనాలు.
అంటే ప్రతి విషయం పట్ల కూడా చాలా అది మనం ఆలోచించలేదనిపిస్తుంది చూసేవాడికి. కానీ వాటిని మనం చాలా తక్కువ సమయంలోనే కాల్కులేట్ చేసుకొని వాటి మీద దూరదృష్టితో ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నది రానున్న రోజుల్లో ఇది విజయవంతం అవుతుందా లేదా మనకి ఆ, అంటే విఫలం చెందే అవకాశం ఉంటుందా అనే విషయాలను అన్ని వ్యవస్థాపకుడు తన వ్యవస్థాపన పట్ల దూరదృష్టితో ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. చేద్దామంటే చేద్దాం అనుకుని ఒక్కసారిగా దిగిపోవటం కాకుండా ఒక్కసారి ఓకే బాగుంది. నెక్స్ట్ అలాగే వ్యయ ప్రయాసాలను తట్టుకునే శక్తి. మరి మనం ఇందాక అనుకున్నాము, ఎవరైనా ఒక వ్యక్తి వ్యయాన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాలను భరించగలిగే శక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వ్యక్తులు మాత్రమే వ్యవస్థాపనకు ముందుకు రావాలి. చూడండి, కొద్దిపాటి వ్యయానికే మనం చాలా కష్టం అనుకున్నప్పుడు అలాంటి వ్యయాలను అలాంటి కష్టాలని నష్టాలని భరించలేని వ్యక్తులు ఈ రకమైన వ్యవస్థాపకులకు వారు ముందుకు రాలేరు, ఎక్కడో దగ్గర ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మామూలు చిన్న చిన్న నష్టాలను తట్టుకోలేకపోతే రేపొద్దుట సునామీలాగా వచ్చి పడేటటువంటి పెద్ద పెద్ద పోటీని మనం తట్టుకోవడం అనేది ఇంకా కష్టమై కూర్చుంటుంది. అందుకని వ్యయ ప్రయాసాలను మనం తట్టుకోగలడము అనేది కూడా ఒకటి అవసరము. అలాగే దృఢమైనటువంటి ధైర్య సాహసాలు మరియు ఆత్మస్థైర్యము. ఒక మంచి వ్యవస్థాపకుడికి అతని యొక్క వ్యవస్థాపన విజయవంతం కావాలంటే మొదట అతను నమ్మిన దాని పట్ల అతను అత్యంత విశ్వాసంతో ఉండాలి. తను ప్రతి విషయం పట్ల కూడా దృఢమైనటువంటి సంకల్పంతో ఉండాలి. ధైర్య సాహసాలు, ఎందుకంటే తను వెళ్తున్నటువంటి ప్రదేశము దారితెన్ను లేనటువంటిది అవుతుంది. ఎందుకు? ఊహించినట్లే జరిగితే విజయవంతం అవుతుంది. కానీ అతడు చీకట్లో ఒక దీపం పెట్టుకుని వెళ్తున్నటువంటి వ్యక్తిలాగా ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఒక ధైర్య సాహసాలు అవసరము. ఎందుకని? అన్నీ అతనికి అనుకున్నట్లుగా జరగవు, తను వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా వేసుకున్నట్లుగా అమలు జరగవు. అయినప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో అలాగే ఏది ఏమైనా సరే నేను ఈ రంగంలో నిలదొక్కుంటాననే ధైర్య సాహసాలతోటి అవి దృఢంగా ఉండాలి. వాటికి అతను ముందుకు వెళ్ళవలసినటువంటి లక్షణం. ఇవన్నీ కూడా ఒక మంచి వ్యవస్థాపకుడి యొక్క లక్షణాలు. అలాగే ఆర్థిక బలము. ఇక్కడ గమనించండి, ఆర్థిక బలము ఏంటి? ఆర్థిక బలము అంటే ఒక సంస్థని వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయని అనుకున్నప్పుడు మనం ఆర్థికంగా కాస్తో కోస్తో నిలదొక్కునే అవకాశాలు కూడా మనకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆర్థిక బలం ఉంటుందో అవసరమైతే మనం ఎక్కడైనా అప్పు తీసుకుని రావడానికి, ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి మనకు కావాల్సిన ప్రయోజనాన్ని పొందడానికి, బంధుమిత్ర అలాగే సపరివార సమేతం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా మనకు అవసరమైతే చేయూతను పొందడానికి ఇవన్నీ కూడా ఒక ఆర్థిక బలం. ఇది కూడా ఒక వ్యవస్థాపకుడికి అవసరము. లేకపోతే ఏమవుతుందంటే పెట్టవలసిన సమయంలో కొంత ఖర్చును పెట్టలేకపోవడం వలన దాని ఇంపాక్ట్ చాలా కాలం పాటు మన మీద చూపించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రవర్తన శుచిత్వము. ఓకే, క్లీన్లీనెస్ అండ్ నీట్లీనెస్ అంటే తన ప్రవర్తన ద్వారా ఒక మంచి వ్యక్తి అని అనిపించుకునేటట్లుగా వ్యవస్థాపకుడు ఉండాలి. సో మంచి వ్యక్తి అంటే ఇక్కడ అన్ని విషయాల్లో కూడా నిజాయితీతో నిలబడటం అనేది అవసరం అన్నమాట. అలాగే సంఘంలో పలుకుబడి పరపతి. ఇక్కడ చూడండి, సమాజంలో అంటే ఏ సమాజంలో అయితే మనం వ్యాపారం చేయబోతున్నామో, మనం వ్యవస్థాపన చేయబోతున్నామో ఆ సంఘంలో మనకు ఉన్నటువంటి పలుకుబడి పరపతి కూడా వ్యవస్థాపకుడికి అవసరము. ఎందుకు అంటే ఎవరికి పలుకుబడి ఉంటుందో ఆ పలుకుబడిని ఉపయోగించుకొని, ఎవరికి పరపతి వస్తుందో ఆ పరపతిని ఉపయోగించుకొని మనం వ్యవస్థాపనను చాలా సౌకర్యవంతంగా, సమర్థవంతంగా, సౌలభ్యంగా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ యుక్తి కౌశలము, బుద్ధి సూక్ష్మత. యుక్తి, ఇక్కడ చూడండి, యుక్తి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేటటువంటి ఒక జ్ఞానాన్ని మనం యుక్తి అనవచ్చు. అంటే సమయానికి లేదా సందర్భానికి అనుగుణంగా ప్రవర్తించడాన్ని మనం యుక్తి అంటాము. అంటే ఏ విధమైనటువంటి ప్రదేశంలో ఏ రకంగా మనం ప్రవర్తిస్తే మనకి మేలు జరుగుతుంది అనేటటువంటి దాన్ని యుక్తి కౌశలము అంటారు. ఇది ఒక నైపుణ్యము. కౌశలము అంటే
ఈ రకంగా అందరికీ ఉండకపోవచ్చు. చూడండి, వీడు చాలా మాటగారితనం కలిగాడు అంటారు. అది అందరికీ రాదు. ఎక్కడైనా సరే అతడు రాణించుకుపోగలడు, అందరితో కూడా మాట్లాడుకుంటూ దూసుకొని పోగలుగుతాడు. అలాంటి ఒక యుక్తి కౌశలం ఉండాలి. అంటే సమయానుకూలంగా సందర్భానుసారంగా అతను మాట్లాడడం కూడా కావాలి, తెలివిగా వ్యవహరించడం కూడా కావాలి. వీటిని యుక్తి కౌశలం అంటారు. అట్ ది సేమ్ టైం బుద్ధి సూక్ష్మత, ఇక్కడ అది కూడా అవసరం. ఎంత చక్కగా బుద్ధిని మనం ప్రదర్శించగలుగుతామో, అంటే తక్కువ పరిధిలో సమయంలో కూడా చాలా పరిణితి కూడినటువంటి వ్యవహారంతో కూడి ఉండడం బుద్ధి సూక్ష్మత అంటాము. అలాంటి బుద్ధి ఉండటం కూడా తప్పనిసరిగా ఒక వ్యవస్థాపకుడికి అవసరము అని చెప్పవచ్చు. అలాగే సమన్వయ దక్షత, చూడండి ఇక్కడ సమన్వయ దక్షత, మరి కోఆర్డినేషన్ చేసేటటువంటి ఒక క్యాపబిలిటీ కూడా ఇతనికి ఉండాలి. ఎవరి మధ్య తాను పెట్టినటువంటి వ్యవస్థ ఎవరెవరితో అయితే సత్సంబంధాలు కలిగి ఉండాలో, అలాగే ఏ వినియోగదారులతో అయితే ఉండాలో, ఎవరెవరి పంపిణీదారులతో ఉండాలో, వీరందరితో కూడా ఒక మంచి కోఆర్డినేట్ చేసుకొని, అలాంటి కోఆర్డినేషన్ చేసి మన కొరకు వారు పనిచేయడానికి ముందుకు వచ్చే విధంగా వారిని మనం మార్చుకోవడమే సమన్వయ దక్షత అంటారు. కోఆర్డినేషన్ సరిగా లేకపోతే ఒకడు ఒక తూర్పు వైపు పనిచేస్తే ఒకడు పడమర వైపు పనిచేస్తాడు. ఎప్పుడు వారు విభిన్నమైన దారుల్లో వెళ్తే ఎప్పుడు ఒక దారిలో మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఏ లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరిని ఆ దారిలో నడిపించే ఒక అవసరమే సమన్వయ దక్షత అంటారు. అలాగే ఇవి నెక్స్ట్ వ్యవస్థాపకులలో రకాలు. ఇది మనకు నెక్స్ట్ వ్యవస్థాపకులలో రకాలు ఏంటిది, ఎటువంటి వ్యవస్థాపకుడు ఏ రకానికి చెందుతాడు అనేది. ఇక్కడ మనం గమనించినట్లయితే వ్యవస్థాపన ఒక వృత్తిగా ఉన్నవారు దాన్ని ప్రొఫెషనల్ ప్రమోటర్స్ అంటారు. చాలామందికి వ్యవస్థాపన అనేది చాలా నల్లేరు పైన నడక అంటారు. కొంతమందికి అది పల్లేరు మీద పడక కష్టమైంది, కొంతమంది నల్లేరు మీద చాలా ఈజీ. వారు ఏమీ కాకుండా అంచెలంచెలుగా ఎన్నో వ్యవస్థాపనలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది సో అందరికీ తెలిసిన సామెత నల్లేరు మీద నడక, తెలుసు కదంటే ఈజీగా పనులు చేయగలరు ఈజీగా. మరి పల్లేరు మీద పడకంటే అది ముళ్ళుతో కూర్చున్న ఒక పడకంటే దాన్ని కష్టం పడుకోవడం, అది కష్టమైంది. కాబట్టి ఇది వ్యవస్థాపన ఒక వృత్తిగా ఉన్నవారు కంపెనీలను స్థాపించడమే వృత్తిగా. చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఒక్క వ్యాపారాన్ని ఏర్పాటు చేయడమే కష్టం అనుకుంటూ కొంతమంది వ్యాపారాలను ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటూ ఇంకోటికి అమ్మేస్తుంటారు. ఈ వ్యాపారాన్ని ఒక లెవెల్ తీసుకొచ్చి ఈ స్టార్టప్ని ఇంకొకరికి అమ్మేస్తారు, మళ్ళీ ఇంకొక వ్యాపారాన్ని పెట్టుకుంటారు, అందులో రాణిస్తారు, దాన్ని రాణించిన తర్వాత మరొకరికి, ఈ విధంగా వృత్తిగా పెట్టుకుంటారు అన్నమాట. ఆ కంపెనీలను ఏర్పాటు చేయటము, దాన్ని వేరొకరికి అమ్మేయటము, ఈ విధంగా. ఇది వ్యవస్థాపన వృత్తిగా ఉన్నవారు, దీన్ని ప్రొఫెషనల్ ప్రమోటర్స్ అంటారు. వీరు కంపెనీలు స్థాపించడం వృత్తిగా పెట్టుకుంటారు, వ్యాపారంగా పెట్టుకున్న వ్యవస్థాపకులు ఈ కోవకి చెందుతారన్నమాట. అలాగే ఈ తరహా వ్యవస్థాపకులు మన దేశంలో చాలా తక్కువగా ఉంటారు. ఎందుకు అంటే మనం ఒక రకమైన వ్యాపారాన్ని పెట్టడానికి కాస్త భయపడతాము. అటువంటిది ఇలా వ్యాపారాలు పెట్టుకుంటూ అమ్ముకుంటూ వెళ్ళిపోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ఇది అంటే వ్యాపారాన్ని పెట్టడం, అమ్మడం, మళ్ళీ పెట్టడం, అమ్మటం అనేది వృత్తిగా పెట్టుకుని కొంతమంది ఉంటారండి, అది ఇక్కడ అర్థం. నెక్స్ట్ అప్పుడప్పుడు వ్యవస్థాపన చేసేవారు, ఇది అకేషనల్ ప్రమోటర్స్. ఇక్కడ చూడండి, వ్యవస్థాపకులు వీళ్ళు ఏంటంటే తమ వ్యాపారం ఆల్రెడీ ఒకటి ఉంటుంది, ఆల్రెడీ ఒక ప్రైమ్ అంటే ప్రధానమైనటువంటి ఒక వ్యాపారము రన్ చేస్తూ ఉంటూనే దానికి అనుబంధంగా కొంతమంది వ్యవస్థాపకులు ఏం చేస్తారంటే కొన్ని రకాల కంపెనీలను ఆ కంపెనీ యొక్క స్థాపనా కార్యక్రమం చేపడతారు. ఈ విధంగా అప్పుడప్పుడు వ్యవస్థాపన చేస్తూ ఉంటారు. ఇది ఎలా జరుగుతుంది, ఒక మెయిన్ కంపెనీ ఉంటుంది, ఆ మెయిన్ కంపెనీని నడుపుతూ ఉంటారు. దానికి అనుగుణంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి కొన్ని రకాలైనటువంటి కంపెనీలను మనము ప్రమోట్ చేసుకుంటూ ఉంటాము. ఒక నిమిషం. అప్పుడప్పుడు కొత్త కంపెనీల స్థాపన కార్యక్రమం చేపట్టేవారు ఈ తరహాకు చెందుతారు. ఒకప్పుడు ఒక వ్యాపారాన్ని నడపడమే చాలా కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో ఆ వ్యాపారం మీద వచ్చినటువంటి ఆ ప్రావీణ్యము లేదా అనుభవంతో మరొక కంపెనీని దానికి అనుబంధంగా ఏర్పాటు చేసుకొని
అలాంటి అనుబంధ కంపెనీల ద్వారా కూడా ముందుకు పోవటం అనేది ఇక్కడ అప్పుడప్పుడు వ్యవస్థాపన చేసేటటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. లేదు, కొంతమంది ఏం చేస్తారంటే పూర్తిగా ఎప్పుడో అప్పుడు అనమాట, మిగతా సమయం అంతా కూడా ఈ ప్రధానమైన వ్యాపారం ఏదైతే ఉందో దానిపైనే వారు దృష్టి సారిస్తారు. నెక్స్ట్ అప్పుడప్పుడు ఇది రెండు. మూడవది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థాపకులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థాపకులు గమనించండి. ప్రత్యేకమైనటువంటి వ్యవస్థాపకులుగా మనం ఎవరిని చెప్పుకుంటాం అంటే, ఎవరికైతే ఒక కంపెనీని స్థాపించి తమకున్న ఆసక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవటానికి వీటిని వ్యవస్థాపన వ్యాపకంగా తీసుకుంటారో వారిని మనం ప్రత్యేక వ్యవస్థాపకులు అంటాం. అంటే వీరు ఒక కంపెనీని స్థాపిస్తారు, ఒక లెవెల్కి వచ్చే వరకు దానికి సంబంధించిన అన్ని విషయాలను వీళ్ళు చూసుకుంటారు. ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఈ కంపెనీ యొక్క వ్యవస్థాపన వ్యాపకాన్ని వారు ఎవరో ఒకరికి వదిలిపెట్టేసి మిగతా వారు చేయిస్తారు. అంటే వీరు ముందు ఉండి నడుపుతారు, మిగతా కార్యకలాపాలన్నీ కూడా తనతో ముందుకు వచ్చేటటువంటి తనతో కలిసి వచ్చేటువంటి వ్యక్తులకు ఆ రకమైన వ్యవస్థాపన వ్యాపకాన్ని వదిలిపెడతారు. వీరిని మనం ప్రత్యేక వ్యవస్థాపకులు అంటాము. అంటే ఏంటి, వ్యవస్థాపన అనే దాన్ని చెయ్యాలి అని దానికి ఒక ఆలోచన అవన్నీ ఇతనవే, కానీ ఇతడు ఒక ఫోర్స్లో పెట్టిన తర్వాత ఈ అంశాన్ని మిగతాది మీరు చెయ్యండి అని చెప్పి మిగతా వ్యక్తులకు ఆ యొక్క వ్యాపకాన్ని వదిలివేసి వీరు కంపెనీ యొక్క బ్యాక్ బోన్గా నిలబడతారు. అలాంటి వ్యక్తుల్ని ప్రత్యేక వ్యవస్థాపకులు అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది మూడవ రకం. నెక్స్ట్ 4 మేనేజింగ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు. చూడండి, మేనేజింగ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు, వీరినే మేనేజింగ్ ఏజెన్సీ ప్రమోటర్స్ అంటారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కంపెనీలు స్థాపించి వాటికి వారే మేనేజింగ్ ఏజెంట్గా ఉంటారు. అలాంటి వారిని మనం మేనేజింగ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు అంటారు. అంటే ఇక్కడ కంపెనీ తరపున కార్యకలాపాలు చేయటం కూడా ఈ యొక్క మేనేజర్గా వీళ్ళే ఉంటారు. సో ఆ మేనేజ్మెంట్ చేయటము ప్లస్ కంపెనీ తరపున ఏజెంట్గా ఉండడం కూడా వీరే చేస్తారు. కాబట్టి వీరిని మేనేజింగ్ ఏజెంట్గా మనం చెప్పుకోవచ్చు. మరి అయితే ఈ రకమైనటువంటి మేనేజింగ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు మన దేశంలో ఎక్కువ భాగము కంపెనీలు మరియు ఈ ప్రాతిపదిక మీద ఏర్పడినవే ఇక్కడ ఉంటాయి. అంటే ఎలా మేనేజర్గా కొనసాగుతాడు మరియు అతడు ఒక వ్యవస్థాపకుడుగా కూడా మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ సంస్థ తరపున ఏజెంట్గా కూడా అతనే ఉంటాడు. అలాంటి నెక్స్ట్ ప్రస్తుతము మన భారతదేశంలో ఈ మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతి అమల్లో లేదు. ఈ పద్ధతిని ప్రభుత్వము రద్దు చేయడం కూడా జరిగింది. సో ఒక ఏజెంట్గా ఎవరినైనా పెట్టుకొని మేనేజర్గా లేదా ఏజెంట్కి ఏదో ఒక రకమైనటువంటి పద్ధతి నువ్వు ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంటే దాన్ని మనం ఈ రకంగా ఏజెన్సీ మేనేజింగ్ పద్ధతిగా మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ పెట్టుబడి వ్యవస్థాపకులు. ఇది చివరిది, 5వది పెట్టుబడి వ్యవస్థాపకులు. ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోటర్స్. అంటే ఒక కంపెనీ యొక్క వ్యవస్థాపనలో పెట్టుబడిని తమంతట తామే పెడతారు. అలాగే కంపెనీ స్థాపనకు పూనుకునే పెట్టుబడి బ్యాంకర్లను మనం పెట్టుబడి వ్యవస్థాపకులు అంటారు. అంటే కొన్ని బ్యాంకులు పెట్టుబడిని పెట్టి ఆ సంస్థను నిలబెడతాయి. తద్వారా ఒక కంపెనీని స్థాపించడానికి ముందుకు వస్తే వాటిని పెట్టుబడి బ్యాంకర్లు లేదా పెట్టుబడి వ్యవస్థాపకులు అంటారు. అంటే కొన్ని బ్యాంకుల యొక్క చేతుల్లో వారి ఇంకొక రకమైనటువంటి కంపెనీని నిర్వహిస్తున్నట్లయితే అలాంటి వ్యక్తులు అలాంటి సంస్థలు మనం పెట్టుబడి వ్యవస్థాపకులుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ 10 పాయింట్స్ వరకు ఉన్నాయి కదా, వీటిని ఒకసారి మీరు గమనిద్దాము. ఇక్కడ ఇప్పటివరకు చెప్పినవి ఏంటంటే ఇవి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఒక వ్యవస్థాపకుడికి ఎటువంటి ఉండాలి అంటే ఇవి 10 పాయింట్లు 12 పాయింట్లు ఉన్నాయి. ఈ 12 పాయింట్లు మనం వ్యవస్థాపకుడి యొక్క లక్షణాలు అంటే ఈ లక్షణాలు ఉన్నట్లయితే అతను మంచి వ్యవస్థాపకుడిగా మనగలుగుతాడు. అలాగే వ్యవస్థాపకుల్లో రకాలు అందరూ ఒకే రకంగా ఉండరు. రకాన్ని బట్టి వారు చేసే అంటే వస్తు స్వభావాన్ని బట్టి వారు ఇక్కడ రకాలుగా పేర్కొనబడతారు. ఇవి 5 రకాలుగా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే వ్యవస్థాపకుల రకాలు 5 రకాలుగా ఉన్నాయి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, కార్ని యొక్క అభిప్రాయంలో వ్యాపార సంస్థ వ్యవస్థాపన అంటే ఏమిటి ఇక్కడ ఉంది. తర్వాత బాండ్స్ అని బట్టి మరొక వ్యక్తి యొక్క ఉద్దేశంలో వ్యవస్థాపన అంటే ఇది ఉంది. రెండిట్లో మీకు ఏది నచ్చితో అది రాయడానికి ప్రయత్నించండి. అలాగే నెక్స్ట్ వ్యవస్థాపకుడు అనే దానికి నిర్వచనము. ఇక్కడ వ్యవస్థాపన అనేది వ్యవస్థాపకుడు ఒక కంపెనీని ఏర్పాటు చేసేటటువంటి విషయంలో అతను చాలా వ్యయ ప్రయాసాలకు తట్టుకొని తన నాలెడ్జ్ని అంతా ఉపయోగించుకొని ఆ యొక్క కంపెనీ యొక్క వ్యవస్థాపన అవిరళంగా జరిగేటట్లుగా చూడగలుగుతాడు. సో అది ముఖ్యమైనటువంటి విషయం. సో ఎలా అడిగిన ప్రశ్నను ఈ విధంగా రాయడానికి ప్రయత్నించండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పి అనుకున్నాం కదా. సో ఇది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మనం పల్లెలు శ్రీనివాస్ వచ్చాడా? ఓకే, రాలేదనుకున్నాం కదా. తర్వాత ఇంకా ఇప్పుడు ఈరోజు ప్రజెంటేషన్ ఇస్తానన్నారు కదా, నిన్న ఎవరెవరు? ఓకే, ఎవరు లేరా? సరే, ప్రసాద్కి మరి కరిష్మా భవాని పవన్ నంబార్ పవన్ పల్లా నరేష్ తేజ వంశీ పడాల. మీరు ఎవరైనా ప్రజెంటేషన్ చేస్తే చేయండి, లేకపోతే మనం మిగతా విషయాలు చెప్తాను. అది ప్రజెంట్ చేస్తే లోపల మీరు డిసైడ్ అయ్యి చెప్పండి. మీకు మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 18వ తేదీ నుంచి నేను మీకు నిన్న షేర్ చేశాను, చూసారు కదా. 18th అనేది కన్ఫర్మ్ అయ్యింది డేటు. సో 18 నుంచి జరిగేటటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి మీరు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో మీరు నిన్న నేను షేర్ చేసినటువంటి ఒక టైం టేబుల్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టైం టేబుల్లో మీకు ఇక్కడ చాలా సబ్జెక్టులు ఉన్నట్లుగా మీరు చాలామంది భావిస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి ఆ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అన్నది ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇవి చాలామంది ఎవరో షేర్ చేశారు ఈ సబ్జెక్ట్ని. అయితే ఇందులో టిక్ పెట్టిన దాంట్లో మనది ఒకటి కాదు. కంపెనీ సెక్రటరీషిప్ అనేది ఒకటి ఉంది కదా, అది మనది కాదు. అది గుర్తుపెట్టుకోండి. నిన్న మీకు తెలుగు, ఇంగ్లీషు ఓకే, అవి లాంగ్వేజెస్. అలాగే ఫౌండేషన్ కోర్సుకి సంబంధించినటువంటి వాటిలో మనం మొదట లైఫ్ స్కిల్స్ కోర్స్ అంటాం దాన్ని. లైఫ్ స్కిల్స్ కోర్స్ అంటే ఎల్ఎస్సి. దాన్ని మీరు హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ HVPE అంటారు, అది చదవండి. మీకు అది నేను చాలా రోజులు చెప్పుకుంటూ వచ్చాను. ఆ తరువాత అంటే అక్కడ 3 ఉన్నాయి, 3 రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. 3 రకాలైన కోర్సుల్లో మీరు ఈ కోర్సును మాత్రమే మనం పెట్టుకున్నాం మన కాలేజీ తరఫున. కాబట్టి కొంతమంది కంప్యూటర్ అనో లేకపోతే మరొక దానినో పెట్టుకున్నారు, కమ్యూనికేషన్ కన్జ్యూమర్ కోర్స్ ఏవో పెట్టారు. కానీ మనం హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ పెట్టుకున్నాం. కాబట్టి దాన్ని మీకు ఆల్రెడీ తెలుసు, అది చదువుకొని వెళ్ళాలి. అలాగే మరొక స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ SDC అంటారు, అది ఒక 50 మార్కులకు, అది కూడా ఫౌండేషన్ కోర్స్. దానిలో మన కామర్స్ వాళ్ళకి 2 ఉన్నాయి. రెండిట్లో మనం పెట్టుకున్నది ఇన్సూరెన్స్ ప్రమోషన్. ఇక్కడ కూడా టిక్ పెట్టారు పవన్ ఇచ్చిన దాంట్లో, అదే మీరు కూడా చదవండి. సెక్రటరీషిప్ అనేది కాదు, అది మనది కాదు అది. కాబట్టి ఇన్సూరెన్స్ ప్రమోషన్ మీకు తెలుసు, నేను చెప్పాను, అది మొత్తం సిలబస్ కంప్లీట్ చేశాము. సో అన్ని ఫైల్స్ కూడా మీ దగ్గర ఉంటాయి, చక్కగా చదవండి, బాగా రాయండి, ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. ఆ తర్వాత మన దగ్గర ఇంకొక 3 సబ్జెక్టులు ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవి కూడా మనవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇది 75 మార్కులకు ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ FA. నెక్స్ట్ తరువాత బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, నా సబ్జెక్టు, మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటిది అదే. సో బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఇది 75 మార్కులకు ఉంటుంది. ఆ తర్వాత బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనబడి మరొక సబ్జెక్టు,
ఇది 75 మార్కులకు ఉంటుంది. ఇక్కడ దిగువన మీరు టైం టేబుల్ చూసినట్లయితే ఇక్కడ వేరొక సబ్జెక్ట్ ఏదో ఉంది, అది మనది కాదు. కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే బీకామ్ కంప్యూటర్స్ అంటారు కదా, అలాంటి వాళ్ళది అనమాట, ఆ కోర్స్ వాళ్ళది. మీరు బీకామ్ జనరల్ కాబట్టి మీరు బీకామ్ జనరల్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉండదు. కాబట్టి ఈ 7 సబ్జెక్టులు మీరు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి పరీక్షలు రాయండి. అది మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీషు, తెలుగు, తర్వాత హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, తరువాత స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ఇన్సూరెన్స్ ప్రమోషను, ఆ తరువాత ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఆ తరువాత బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంటు, తర్వాత బిజినెస్ ఎన్విరాన్మెంట్. అది సో ఈ 7 సబ్జెక్టులని గుర్తుపెట్టుకొని ఆ విధంగా బుక్స్ అన్ని మీరు ఈ పాటి గ్యాదర్ చేసి ఉంటారు, అవి ప్రిపేర్ అవుతూ ఉండండి అవి. సో నెక్స్ట్ అలాగే మోడల్ పేపర్ మనం గమనించినట్లయితే ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ రేపు శనివారం ఎల్లుండిన మనకు క్లాస్ ఉంటుంది. మనం ఆ క్లాస్లో అది కూడా చెప్తాను, అది ఒక చివరి క్లాసు, అది మనం స్టూడెంట్స్ సెమినార్ కూడా పెట్టుకుంటాము. దాంట్లో కూడా 10 మార్కులకు 3 10 30, 5 మార్కులకు 4 5 20, అలాగా 5 మార్కుల ప్రశ్నలు. ఏది 5 మార్కుల ప్రశ్నలు 4 ఇస్తారు, 4 రాయాలి, 4 5 20 మార్కులు. ఇంకా 30 మార్కులు ఉన్నాయి కదా 50లో, అవి ఏంటంటే 3 10 మార్కులు ఇస్తారు. 3 చాప్టర్ల నుంచి 3 ఒక ప్రశ్నలు నీట్గా అవి చేయండి. ఇక మన దగ్గరికి వచ్చేసరికి మన గ్రూప్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి గ్రూప్ సబ్జెక్ట్స్ 8 ప్రశ్నలు ఇస్తారు యూనిట్ 1లో. అదే సెక్షన్ ఏలో 8 ప్రశ్నలు ఇచ్చి 5 ప్రశ్నలు రాయమంటారు. 5 5లు 25 అక్కడ. సో 3 మీకు నచ్చినవి మనం అవసరం లేని వదిలేయచ్చు. తర్వాత యూనిట్ 1లో 2 ప్రశ్నలు ఇస్తారు, అందులో 1 రాయమంటారు, 10 మార్కులు. అది అలా 5 రకాలుగా 5 యూనిట్ల నుంచి 2 ప్రశ్నలు చొప్పున మీకు నచ్చిన ప్రశ్నలు రాయమంటూ 5 బదులు 50 మార్కులకి. ఇందాక 5 మార్కులవి 25 మార్కులకి, 10 మార్కులవి 50 మార్కులు, వెరసి 75 మార్కులకు ఉంటాయన్నమాట. మిగతా 25 మార్కులకు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, మిగతా 25 మార్కులకు మన దగ్గర ఉన్నటువంటి ఇంటర్నల్ మార్కులుగా చెప్పుకోవచ్చు. మీరు ఆల్రెడీ రాశారు కదా ఒక సబ్జెక్టు మిడ్ ఎగ్జామ్స్, ఆ మిడ్ ఎగ్జామ్స్ మీద ఆధారపడి, మీ యొక్క అటెండెన్స్ పైన ఆధారపడి, మీ రెగ్యులారిటీ పైన ఆధారపడి, అలాగే మీరు చెప్పినటువంటి మీరు రాసినటువంటి అసైన్మెంట్స్ మీద ఆధారపడి, మీరు చెప్పినటువంటి ఒక స్టూడెంట్ సెమినార్ పైన ఆధారపడి మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేవి వేయటం కూడా ఉంటుంది. వీటిపైన మీరు చక్కగా మీ పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి అక్కడ 25 మార్క్స్లో ఎన్ని కావాలో తెచ్చుకోవచ్చు. అది సో ఇలా మనకు ఉంటాయి. సో ఈ 2 కలిపి మీకు మరొకసారి చెప్తున్నాను చూడండి, ఇక్కడ మినిమం మార్క్స్ ఏమీ లేవు, పాస్ మార్కులు. ఎక్కడ ఇంటర్నల్ మార్క్స్ 25లో మినిమం మార్క్స్ లేవు, మీరు 0 తెచ్చుకున్నా మీరే. కానీ అక్కడ 75 మార్కులకు 30% అంటే 27 మార్కులు తెచ్చుకోవాలి 75కి. కానీ 27 తెచ్చుకుంటే అందులో పాస్ అవుతారు. కానీ ఆ 75కి 25కి ఓవరాల్ కలిపి 40 మార్కులు పైగా ఉండాలి, 40 మార్కులు. అందుకనే అక్కడ మీరు కనీసం ఒక 27 మార్కులు తెచ్చుకున్నా, లేదా ఇక్కడ ఒక 14 మార్కులు 15 మార్కులు తెచ్చుకుంటే అప్పుడు మీకు 42 మార్కుల దాకా వచ్చి మీరు కనీస మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. అది మీరు పరీక్షల్లో మీకు చెప్పడం జరుగుతుంది. సో కనీస మార్కులు 40 ఉండాలి 2 కలిపితే. లేదు సార్ నాకు ఇంటర్నల్ మార్క్స్ అవసరం లేదు అని మీరు ఇక్కడ 0 తెచ్చుకున్నా అక్కడ 40కి 40 తెచ్చుకోవాల్సి ఉంటుంది 75కి, అలా అన్నమాట. అప్పుడు కూడా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ 40, అది 35% అనేది మీరు 75కి 35% తెచ్చుకుంటే పాస్ అవుతారు. ఓవరాల్గా చూసినప్పుడు మీకు 40 మార్కులు అయితే ఉండాలన్నమాట. అది ఆ విధంగా గమనించి చాలా జాగ్రత్తగా సబ్జెక్ట్ చాలామందికి ఇంకా తెలియని వాళ్ళు వ్యక్తులు ఉండొచ్చు. అందుకని రాసుకోండి దగ్గర టైం టేబుల్ని రాసుకొని పెద్ద మీ యొక్క గదిలో చక్కగా దగ్గర అంటించుకొని రోజు కనబడేట్లు. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు మీకు పరీక్ష. అదే మీకు ఫౌండేషన్ కోర్స్ అయితే 1.5 గంటన్నరే ఉంటుంది. సో దాన్ని కూడా మీరు గమనించండి. ఆ టైంలో మీరు వెళ్తారు, రాస్తారు, వచ్చేస్తారు, అంతే. సో అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్లు ఉన్నాయా మీకు మీ యొక్క దీనికి సంబంధించి, సబ్జెక్ట్కి సంబంధించి, పరీక్షలకు సంబంధించి? అందులో ఉన్న సబ్జెక్టులు అన్నీ చూసి మొత్తం 12 సబ్జెక్టులు రాయాలా 11 సబ్జెక్టులు రాయాలని భయపడకండి. మీరు రాయాల్సిన 7 సబ్జెక్టులే, అవేంటో కూడా చెప్పాను. మీరు ఫస్ట్ ఈ యొక్క సెమిస్టర్లోనే మీకు
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. కాబట్టి మీరు ఎంత బాగా మీరు రాసి పాస్ అవుతారో ఇక నుంచి తిరుగు లేకుండా అన్ని పరీక్షల్లో కూడా వెనుతిరిగి చూడవలసిన అవసరం ఉండదు. మీకు ఆత్మవిశ్వాసం వస్తుంది, చక్కగా చదువుకుంటూ వెళ్ళిపోగలుగుతారు. అందుకనే మనం అలాంటి ఒక మంచి ఇంప్రెషన్ పొందాలి అంటే మీరు ఈ యొక్క పరీక్షలలో మంచిగా చదివి బాగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యారండి. అది సో మీకు ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మహా అయితే ఒక 2-3 రోజులు అంత గ్యాప్లో తర్వాత సెకండ్ సెమిస్టర్ మొదలు పెట్టేస్తాము. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. మీరు సెకండ్ సెమిస్టర్లోకి వెళ్ళిపోయిన వెంటనే మీకు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళ తమ్ముళ్ళు వస్తారు, ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు. అది ఒకే ఏడాది 2 ఫస్ట్ ఇయర్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ చెప్తే మీకు సెకండ్ సెమిస్టర్ చెప్తాం అనమాట. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా పరీక్షలకి రిగార్డింగ్ ఎగ్జామినేషన్స్? ఇప్పటివరకు మనకి చరిష్మా, అలాగే భువనేశ్వరి, దేవరాజు వీరు ముగ్గురు మాత్రమే మనకి ఈ సెమినార్ అనేది ఇవ్వడం జరిగింది. సెమినార్ మీరు ఇక్కడ చెప్పటం వరకు మీ మార్కులు ఓకే. సెమినార్ పేపర్ అయితే అందరినీ రాయమన్నాను. ప్రతి ఒక్కరూ కూడా సెమినార్ పేపర్ మీరు హాల్ టికెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఎవరెవరైతే వస్తారో వారందరూ కూడా ఒక సెమినార్ పేపరు, అలాగే మీరు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క స్టడీ మెటీరియల్ ఏముందో వాటన్నిటిని చూపించి అప్పుడు మీరు ఎగ్జామ్స్కి, ఎందుకంటే ఏమీ చదవకుండా అప్పటికప్పుడు వచ్చేసి ఏ బుక్స్ లేకుండా ఎగ్జామ్స్కి వెళ్ళి ఏం రాస్తారన్నది మీకే తెలియాలి. అందుకని సో అటువంటి వ్యక్తులను మనం పంపించడం అనేది ఉండదు. అందుకని పూర్తిగా చదవండి. ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ ఇంటర్నల్గా మేము పెట్టేటటువంటి వాటికి కూడా మీరు పాస్ అయి రావాలి. సరే, రేపు ఇంకెవరైనా ఈ ప్రజెంటేషన్ ఇచ్చేటట్లయితే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దానికి అనుగుణంగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, అయితే మరి ఇక్కడితో మన ప్రజెంటేషన్ క్లోజ్ చేద్దాము. సో చరిష్మా ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. టైం టేబుల్ అందరూ చూసుకున్నారా? ఒక్కసారి అందరూ కూడా టైం టేబుల్ చూసారు లేదా ఒక్కసారి అన్మ్యూట్ చేసి చెప్పండి. అందరూ టైం టేబుల్ అందరూ చూసుకున్నారా? బుక్స్ నేను షేర్ చేశాను చూసారా టైం టేబుల్? అది ఒక పుస్తకంలో రాసి లేదా ఒక పెద్ద చార్ట్ పెన్ రాసి మీ ఇంట్లో తగిలించండి మీకు అది చూసి. ఎందుకంటే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు లేదా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా అప్ టు డేట్ కరెక్ట్గా ఉండాలి. టైమింగ్స్లో కానివ్వండి, సబ్జెక్ట్లో కానివ్వండి. ఒక సబ్జెక్ట్ అనుకొని వెళ్ళాను, ఇది అనుకొని వచ్చాను, అది అనుకొని చదివాను, ఇలాగ అనకూడదు. మళ్ళీ తెలియదు అనకూడదు. అది అంత చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, అంత చదువు మీద అస్సలు శ్రద్ధ పెట్టడానికి అవకాశం లేని వాళ్ళకి స్థానము ఉండదు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు చదువు మీద ఇంట్రెస్ట్ ఈ కాలేజీలో జాయిన్ అయ్యారంటే చదువు మీద ఇంట్రెస్ట్తో జాయిన్ అయ్యాడని అనుకోవాలి. వాడు నిరంతరం చదువుకే శ్రద్ధ చూపించాలి. చదువే వాడికి ప్రథమ బిజినెస్, ఫస్ట్ బిజినెస్. అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంటి దగ్గర ఇంకే బిజినెస్లు ఉన్నా సరే 3 సంవత్సరాల పాటు చదువు మీద ధ్యాస పెట్టాలి. అది వాడికి మాత్రం. వాడి ఇంట్రెస్ట్ ఎలా ఉందో నేను ఇప్పుడే గమనిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇన్ని క్లాసుల్లో ఎవరి ఇంట్రెస్ట్ ఎంత మేరకు ఉందో గమనిస్తాను. మీకు ఛాన్స్, ఇప్పుడు ఈ ఛాన్స్ని బట్టి ఎవరు ఎలాగొస్తారో చూస్తాను. అప్పుడు సెకండ్ సెమిస్టర్ కూడాను దాన్ని బట్టి మీకు అవకాశం ఎలా ఉంటుందో చూద్దరు కానీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం మనం. రేపు కూడా ఎవరొకరు ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరైతే పేరు చెప్పారో వాళ్ళు రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.